రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మేము గనక అధికారంలోకి వస్తే మెరుగైన పీఆర్సీ, సకాలంలో డిఏలు, ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తారీఖే జీతాలు, మిగిలిన ఆర్థిక బకాయిలన్నీ కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 18 నెలలు పూర్తిగా వస్తున్న 12వ కమిషనర్కి సంబంధించిన చైర్మన్ నియామకం సంబంధించి కానీ 4 విడతల డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇప్పటికే 25,000 కోట్ల రూపాయల బకాయిలు, 7,000 కోట్ల రూపాయలు జమ చేసినప్పటికీ కూడా ఇంకా 25,000 కోట్ల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ ఉపాధ్యాయులు నమ్మినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆశలన్నీ అడియాశలు చేసిందని భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే 12వ పీఆర్సీకి సంబంధించి 36 నెలలు పూర్తి కావస్తున్న కమిషనర్కి సంబంధించి చైర్మన్ని కూడా నియామకం చేసేటువంటి ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. 29% ఐఆర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయాలనే డిమాండ్ ఉన్న దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఉలుకు పలుకు లేకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది. రెండవది 2004 కంటే ముందు నియామక ప్రక్రియ పూర్తయి 2004 సెప్టెంబర్ 1 తర్వాత అపాయింట్ అయినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 11,500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొత్తం కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేసేటువంటి మేము 57ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అమలు చేయాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేనవేషాలు లెక్క పెడతా ఉంది, టెక్నికల్ పేరుతో ఇబ్బంది పెడతా ఉంది. అందుకని వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున ముందుంది. అలాగే ఈరోజు సిపిఎస్ ఉద్యోగులందరినీ కూడా పాత పెన్షన్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. 4 విడతల డిఎల్కు సంబంధించినటువంటివి, అలాగే హెల్త్ కార్డులు ఈరోజు ఉన్నప్పటికీ కూడా హెల్త్ కార్డులు ఏవి కూడా వినియోగంలో లేదు. ఈహెచ్ఎస్ అన్నింటినీ కూడా సరళీకరించి ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆరోగ్యాన్ని చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వంలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలలు అయినప్పటికీ రకరకాల ఆర్థిక కారణాలు చెప్పి వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ అధికారులకి, వివిధ శాఖ అధికారులందరికీ కూడా పదే మెమోరాండం ఇచ్చిన స్పందించిన నేపథ్యంలో ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లక్షలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి మేము కార్యాచరణ తీసుకున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు, శాసన మండలి సభ్యులందరికీ కూడా పెద్ద ఎత్తున మెమోరాండాలు ఇచ్చి రేపు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించి రేపు బడ్జెట్లో ఆర్థికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దాంట్లో చేర్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఫిబ్రవరి 15 లోపు రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఫిబ్రవరి 17న చలో విజయవాడ కార్యక్రమం పెద్ద ఎత్తున మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని వైపు పిలిపిస్తున్నామనేటువంటి సందర్భంగా కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఆ వైపు ఎళ్లనీకోకుండానే ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క న్యాయమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్స్ ని నెరవేర్చాలని, లేకపోతే ఫిబ్రవరి 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం.